can do curls with your straightener. Let's see how it works. Now I'm gonna tie one side. ఈ పార్ట్ని మనం ఇప్పుడు కర్లింగ్ చేయబోతున్నాం. సో దీన్ని ఫస్ట్ బాగా కూలింగ్ చేయాలి. అండ్ ఆల్రెడీ నాకు ఆయిలీ స్కాల్ప్ వచ్చేసింది, లైక్ నేను ఆయిల్ అసలు అప్లై చేయలేదు, బట్ ఐ హ్యావ్ అన్ ఆయిలీ స్కాల్ప్. సో ఏ పార్ట్ ఆఫ్ హెయిర్ మనం చేయాలనుకున్నామో దాన్ని మాత్రమే తీసుకున్నాను. సో రిమైనింగ్ నేను దానికి బ్యాక్ సైడ్ నుంచి క్లిప్ అనేది సెట్ చేసాను. ఇంకా ట్యాంగిల్స్ ఉంటాయి, వాటిని తీసుకోవాలి. సో ఐ హ్యావ్ ఎ స్ట్రైట్ హెయిర్ కాబట్టి నాకు ఇంకా ఉంటాయి. ఫస్ట్ మనం స్ట్రైట్ చేయాలి. బికాస్ నాకు పైన అంతా స్ట్రైట్గా ఉంది, కింద మాత్రమే బ్యాంగ్స్ లాగా లైక్ కర్ల్స్ రావాలి. సో నేను మొత్తం స్ట్రైట్ చేసా. నా స్ట్రైట్ హెయిర్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కర్ల్ రావడానికి. సో యా వచ్చింది. సో yes, see this, can see this, and let's see the result. సో ఈ పార్ట్ ఆఫ్ హెయిర్కి చేసేసా, ఈ పార్ట్ ఆఫ్ హెయిర్ మిగిలింది. సో అంటే మనం తీసుకున్న ప్రతిసారి ట్యాంగిల్స్ని రిమూవ్ చేసుకుంటూ తీసుకోవాలి. దెన్ అప్పుడు నీకు అది బాగుంటుంది చూడడానికి, లైక్ అవుట్పుట్ అండ్ అవుట్కమ్ అనేది. Here is the result, how it looks. Lower bangs. ఇది మీకు ఇంకా బాగా కనిపించాలనిపిస్తుంది. దీని రిజల్ట్ ఇంకా బాగా కనిపించాలంటే ఇది స్ట్రైట్ అండ్ సిల్కీ హెయిర్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ యూ క్యాన్, అంటే ఈ హెయిర్ స్టైల్ మీరు ఏ డ్రెస్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ సింపుల్గా ఉంటుంది. So thanks for watching my videos. Bye bye.